హలో హాయ్ వెల్కమ్ టు కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్లో ఏంటంటే కంప్యూటర్కి సంబంధించిన ప్రతి క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ రోజు క్లాస్ ఏంటంటే కంప్యూటర్ హార్డ్వేర్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం క్లాస్లో కంప్యూటర్ టైప్స్, జనరేషన్స్, కంప్యూటర్ అంటే ఏంది తెలుసుకుందాం. సో బేసికల్గా కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంది, కంప్యూటర్లో హార్డ్వేర్ ఎందుకు అవసరం అని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ అంటే ఏంది. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటాం. సో కంప్యూటర్ అనేది ఎట్లా జరుగుతుంది, కొన్ని ఫిజికల్ కాంపోనెంట్స్ని మనం ఒక దగ్గర యాడ్ చేసి ఒక కంప్యూటర్ అనేది డిజైన్ అవుతుంది. ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ డిజైన్ చేయాలంటే మనకు బేసికల్గా మానిటర్ ఉండాలా, CPU ఉండాలా, కీబోర్డ్ ఉండాలా, మౌస్ ఉండాలా. ఈ ఫిజికల్ కాంపోనెంట్స్ అన్నింటినీ మనం ఒక దగ్గర యాడ్ చేసినప్పుడు మనకు ఒక ఫైనల్ కంప్యూటర్ అనేది జనరేట్ అవుతుంది. సో కంప్యూటర్లో మెయిన్గా మనము కంప్యూటర్ పని చేయాలంటే 2 things ఇంపార్టెంట్. ఒకటి ఏంటి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉండాలా, కంప్యూటర్ హార్డ్వేర్ ఉండాలి. సో కంప్యూటర్స్ హార్డ్వేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కంప్యూటర్ అనేది యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అనుకుంటే డివైస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ హార్డ్వేర్ రన్ అవ్వాలంటే దీనికి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. సో ఈ క్లాస్లో మనము కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏందో తెలుసుకుందాం. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ యూనిట్. అంటే ఏదైతే ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే ఏంది, మనం ఒక కంప్యూటర్ చూసినప్పుడు మనకి ఏవేవైతే కనబడతాయో అంటే మనం వీ కెన్ టచ్ అండ్ ఫీల్. ఒక హార్డ్వేర్ కాంపోనెంట్స్ని మనం టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. సో ఇలాంటి వాటన్నిటిని మనం కంప్యూటర్ హార్డ్వేర్ అంటాం. ఓకే, సో దీంట్లో మెయిన్గా మన కంప్యూటర్ హార్డ్వేర్లో మనకు 2 types ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ హార్డ్వేర్, రెండోది ఎక్స్టర్నల్ హార్డ్వేర్. సో ఇంటర్నల్ హార్డ్వేర్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ హార్డ్వేర్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంటర్నల్ హార్డ్వేర్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ద CPU, అంటే CPU లోపల. అసలు ఫస్ట్ CPU అంటే ఏందో తెలుసుకుందాం. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఎందుకు అంటారంటే ఇది మనకు యూజర్కి కంప్యూటర్కి మధ్యలో ఇది మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది, యూజర్ అనేవాడు ఒక ఇన్ఫర్మేషన్ CPUకి పంపించినప్పుడు CPU రిజల్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిజల్ట్ జనరేట్ అయిన ఆ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ డివైసెస్ త్రూ మళ్ళీ యూజర్కి వస్తుంది. అంటే ఈ రెండుటి మధ్యలో ఇది ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సెంట్రల్ ప్రాసెసింగ్. మనకు మెయిన్గా కంప్యూటర్లో డేటా ప్రాసెస్ అయ్యేదే CPUలో. సో CPUలో ఉన్న అన్ని కాంపోనెంట్స్ని కలిపి మనం ఇంటర్నల్ హార్డ్వేర్ అంటాం. సో మరి ఇంటర్నల్ హార్డ్వేర్స్లలో అంటే CPU లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. మెయిన్గా మనకు మదర్ బోర్డ్, ప్రాసెసర్, SMPS, RAM, ROM, హార్డ్ డిస్క్, DVD రైటర్ అండ్ బేసికల్గా కొన్ని వైర్స్. ఇవన్నీ మనకు ఇంటర్నల్ హార్డ్వేర్లో ఉండే కాంపోనెంట్స్. సో మరి ఈ ఇంటర్నల్ హార్డ్వేర్లో ఉండే కాంపోనెంట్స్ వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం. మెయిన్గా మనం కంప్యూటర్లో చూసేది ఇంటర్నల్ హార్డ్వేర్స్లో ఫస్ట్ మదర్ బోర్డ్ తీసుకోండి. మదర్ బోర్డ్ అనేది ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మదర్ బోర్డ్ అనేది ఒక మెయిన్ సర్క్యూట్ బోర్డ్. ఎందుకంటే కంప్యూటర్లో మీకు CPU లోపల చాలా డివైసెస్ అనేది మదర్ బోర్డ్ తోటి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఇది ఇప్పుడు సపోజ్ మీరు ప్రాసెసర్ తీసుకున్నా, లేదంటే స్లాట్స్ తీసుకున్నా, RAM స్లాట్స్, డేటా స్లాట్స్, గ్రాఫిక్స్ స్లాట్స్, ఇలాంటివన్నీ మనకు ఇంటర్నల్గా మదర్ బోర్డ్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి దీన్ని మనం మెయిన్ సర్క్యూట్ బోర్డ్ అంటాం. సో మదర్ బోర్డ్ అనేది మెయిన్ సర్క్యూట్ బోర్డ్. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. దీనిపైన చాలా కాంపోనెంట్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అనుకుంటే ఇన్పుట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది CPUలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు ఆ డేటా అనేది డేటాని ప్రాసెస్ చేస్తుంది. అంటే ప్రాసెసర్ అని మనం ఏమంటామంటే బ్రెయిన్ ఆఫ్ అ కంప్యూటర్ అంటాం. ఎందుకంటే మనిషికి ఆలోచించాలంటే మనకు బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో కంప్యూటర్లో కూడా డేటా ప్రాసెస్ అవ్వాలంటే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ప్రాసెస్ అయిన డేటాని మదర్ బోర్డ్కి పంపిస్తుంది. ఎందుకు మదర్ బోర్డ్కి పంపిస్తుంది అంటే ప్రాసెసర్ నుంచి డైరెక్ట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ కానీ ఇంటర్నల్ కాంపోనెంట్స్ కానీ కనెక్షన్ ఉండదు. సో మెయిన్గా ప్రాసెసర్ చేసే పని ఏంటంటే డేటా యొక్క రిజల్ట్ని జనరేట్ చేయడం. సో డేటాని రిజల్ట్ జనరేట్ చేసిన తర్వాత మదర్ బోర్డ్కి పంపిస్తుంది. మదర్ బోర్డ్ ఏం చేస్తుంది, ఆ డేటా ఏ డివైస్కు సెండ్ చేయాలో ఆ డివైస్కు ప్రాసెస్ చేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక రిజల్ట్ అనేది జనరేట్ అయిన రిజల్ట్ అది అవుట్పుట్ అనేది ఎట్లయినా రావచ్చు. అంటే వాయిస్ రూపంలో రావచ్చు, టెక్స్ట్ రూపంలో రావచ్చు, హార్డ్ కాపీ రూపంలో రావచ్చు, పిక్చర్ రూపంలో రావచ్చు. సో ఏ దాంట్లో రావాలి, ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మదర్ బోర్డ్ డిసైడ్ చేసి ఆ కాంపోనెంట్కు పంపిస్తుంది. సో మదర్ బోర్డ్ పైన మనకి ఏంటంటే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. RAM స్లాట్స్ కానీ సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్, PCI స్లాట్, గ్రాఫిక్స్ స్లాట్స్, తర్వాత ప్రాసెసర్ స్లాట్, హీట్ సింక్ ఫ్యాను, ఇవన్నీ మనకు మదర్ బోర్డ్ పైన ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాసెసర్ తీసుకుందాం. ప్రాసెసర్ అనేది మనకు దీన్ని మెయిన్గా మనం బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని అంటాం. ఎందుకు అంటామంటే కంప్యూటర్ ఇన్పుట్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇప్పుడు కంప్యూటర్ ఇన్పుట్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రాసెసర్కి వస్తుందో అంటే CPUకి వస్తుందో ఆ వచ్చిన డేటాని ప్రాసెస్ చేయడానికి, అంటే ఎట్లా ప్రాసెస్ చేయాలి. సపోజ్ యూజర్ అనేవాడు 2+2 అనే ఒక క్వశ్చన్ రైజ్ చేసి దాన్ని CPUకి పంపించండు. ఆ CPUలో ఉన్న ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఆ క్వశ్చన్ తీసుకొని దానికి రిజల్ట్ని జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ అయిన రిజల్ట్ తర్వాత మదర్ బోర్డ్ నుంచి అవుట్పుట్ కాంపోనెంట్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో కంప్యూటర్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్
పార్ట్ అంటే ఫస్ట్ ప్రాసెసర్, ఎందుకంటే ప్రాసెసర్ ఉంటేనే కంప్యూటర్లో రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే మదర్ బోర్డ్ పైన మనకు ప్రాసెసర్ సాకెట్ కింద ఉంటుంది. ఎందుకు దీనికి ప్రాసెసర్ సాకెట్ కింద ఉంటుంది అంటే ఏ డేటా అయినా ప్రాసెస్ అవ్వాలంటే ప్రాసెసర్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు CPU ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సో ప్రాసెసర్ తొందరగా ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి, తొందరగా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి దీని ఒక సాకెట్, ప్రాసెసర్ సాకెట్ అనే ఒక సెక్యూరిటీ దాని కింద దీన్ని ఇన్బిల్డ్ చేశారు. సో మెయిన్గా మనకు ప్రాసెసర్లో ఏంటంటే మనకు పిన్ ప్రాసెసర్ అండ్ పిన్లెస్ ప్రాసెసర్ అని ఉంటుంది. సో బేసిక్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు మనం వాడే ప్రతి కంప్యూటర్లో ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీ సిస్టమ్ ఫాస్ట్గా పనిచేయాలన్నా, మీ యొక్క సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా ప్రాసెసర్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు బేసికల్గా తీసుకుంటే ఏదైతే విండోస్ సంబంధించింది ఉందో అంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన దాంట్లో మనకు P4, డ్యూయల్ కోర్, కోటో డ్యూయల్, i3, i5, i7 లాంటి ప్రాసెసర్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ప్రాసెసర్ మోడల్ ఎట్లా చేంజ్ అవుతుందంటే కంప్యూటర్ కాన్ఫిగరేషన్ బట్టి ప్రాసెసర్ మోడల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్ అంటే ఏంటంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఈ స్విచ్ మోడ్ పవర్ సప్లై అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఏ సిస్టమ్ అయినా, ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా రన్ అవ్వాలంటే దానికి పవర్ చాలా అవసరం. సో మనం బేసికల్గా కంప్యూటర్ ఏమంటాం, కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం బికాస్ ఆఫ్ ఇట్ రన్స్ విత్ పవర్. సో మనకి కంప్యూటర్ రన్ అవ్వాలంటే పవర్ కావాలి కాబట్టి పవర్ లేకుండా సిస్టమ్ అనేది రన్ అవ్వదు. సో మెయిన్గా మనకు CPUలో పవర్ జనరేట్ అవ్వడానికి, పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకు ఒక డివైస్ అవసరం. ఆ డివైస్ని ఎస్ఎంపిఎస్ అంటాం. ఎస్ఎంపిఎస్ అంటే ఏంటి? స్విచ్ మోడ్ పవర్ సప్లై. సో ఇది ఏం చేస్తుంది అంటే కంప్యూటర్లో ఉన్న ఇంటర్నల్ పార్ట్స్కి ఇది పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దాంతోపాటు ఇది ఏంటంటే AC పవర్ను DC పవర్లా కన్వర్ట్ చేసి మదర్ బోర్డ్ పైన అన్ని కాంపోనెంట్స్కి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే డేటా జనరేట్ అవ్వాలి అంటే ఎస్ఎంపిఎస్ డేటా జనరేట్ అవ్వాలి అంటే మనకు అందులో ఉన్న కంప్యూటర్ ఒక పార్ట్స్ పనిచేయాలి. ఆ పార్ట్స్ పనిచేయాలంటే దాంట్లో రెండు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒకటి పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలా, రెండోది డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలా. సో ఈ పవర్ అనేది మనకు ఎస్ఎంపిఎస్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇంటర్నల్ కాంపోనెంట్స్కి మొత్తం పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసేది ఎస్ఎంపిఎస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ చాప్టర్లో మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలుసుకుందాం.